వెస్ట్ గోదావరి జిల్లాలో ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని మనమైతే ఎప్పుడు అనుకోలేదు. ఈ టెంపుల్ చూస్తుంటే మనకు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉన్నట్టే సేమ్ ఆర్కిటెక్చర్‌తోని ఈ టెంపుల్ అయితే ఉంది. అసలు ఈ టెంపుల్ ఎక్కడుందో మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మామ, నేను చెప్తాను. హలో గైస్, నమస్తే. ఈ రోజైతే మనమైతే ఆల్టింగ్ ఉంది. ఆల్టింగ్ ఉండటంతో మనమైతే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు అనే ఊరికైతే వెళ్తున్నాము. మార్నింగ్ వెళ్తున్నాను. 6కి అయితే నేను స్టార్ట్ అయ్యాను. మనకైతే ఇప్పుడైతే మనకైతే ప్రసాదం పాడు నుంచి అయితే మన ఆల్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకో కారు తీసుకొని కారులో అయితే మనం డీజిల్ అయితే కొట్టించాము ఒక 3000కి అయితే. తర్వాత అయితే మనమైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత గన్నవరంలో ఏదో వస్తువులు కావాలంటే అక్కడైతే ఆగాము. ఇంకా తర్వాత గన్నవరం నుంచి మన ప్రయాణం అయితే సాగుతూ ఉంది ఏలూరు వరకు అయితే. ఈ రోజు నేను వెళ్ళి ఆల్టింగ్ వచ్చే ఊరు వచ్చేసి నిడదవోలు. నిడదవోలు ఎక్కడ ఉంటుంది అంటే మనకి రాజమండ్రి దగ్గరలో ఉంటుంది. తర్వాత మనకి ఏలూరు నుంచి అయితే 70 కిలోమీటర్లు అయితే వస్తుంది. తర్వాత విజయవాడ నుంచి అయితే అక్రాస్ గా 160 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నాకు ఈ జిల్లాలో ప్రయాణిస్తున్నంతసేపు అయితే చాలా అయితే బాగుంది. ప్రకృతి చాలా బాగుంది. తర్వాత కాలువలు కానీ అన్ని అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా మధ్యాహ్నం అయిపోవడంతో మనం అయితే భోజనం చేసేసి తర్వాత డ్రింక్ అయితే తాగేసిన తర్వాత అయితే మనమైతే ఇంకా టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకుని ఇంక మేము టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే మనకి ఈ ఆలయం అడ్రస్ వచ్చేసి మనకైతే నిడదవోలు నుంచి తాడేపల్లి గూడెం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయం వచ్చేసి మనకి నిడదవోలు పక్కనే ఉంటుంది. తర్వాత మీకు ఈ ఆలయం యొక్క స్థల పురాణం కావాలంటే మీరైతే నేను ఆ లింక్ అయితే మీరు చూడండి. తర్వాత ఈ ఆలయం పేరు వచ్చేసి అయితే శ్రీ కోట సత్తమ్మ దేవాలయం అంటారు. ఈ యొక్క ఆలయం ప్రత్యేకత ఏంటంటే మనకి దేశాల నుంచి అయితే ఇక్కడికైతే భక్తులు అయితే వస్తారు. వచ్చి ఈ దేవిని అయితే మనకి దర్శనం చేసుకొని వెళ్తారంట. ఇక్కడ వాళ్ళైతే చెప్పారు నాకైతే. ఈ ఆలయంలో అమ్మవారు ఉగ్రరూపం ఒకసారి చూడగానే నాకైతే చాలా భయం అనిపించింది. ఎందుకు భయం అనిపించింది అంటే నేనైతే ఈ ఆలయంలో ఈ రోజు అయితే భక్తులు అయితే ఎవరు లేకపోవడంతో మనమైతే చాలా దగ్గర నుంచి చూసాం. తర్వాత మనకి అమ్మవారిని అంటేనే మనకి చాలా పవర్ఫుల్ గా అడుగుతారు, తెలుసు కదా మీ అందరూ. ఇంక ఈ రోజు మనం అయితే ఆలయంలో చాలా భక్తితో అయితే తిరిగిన తర్వాత అయితే బయటకి అయితే వచ్చాం. వచ్చి అయితే నిడదవోలు జంక్షన్ కి అయితే వచ్చేసి తర్వాత సెంటర్ లో కాసేపు తిరిగిన తర్వాత మన వ్లాగింగ్ అయితే ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సాగర్ వాల్మీకి బ్లాగర్స్.